హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంబిక ఫోన్ చేస్తుంది వీర్రాజ్కి. రుక్మిణి ఈడే ఉన్న విషయం చెప్పేసరికి వీర్రాజు ఒక్కసారి షాక్ అయిపోతారు. వెంటనే అక్కడెందుకు ఉంచుకున్నావు చెల్లెమ్మ, దాన్ని కొట్టి ఇక్కడికి పార్సల్ చేయన్న తర్వాత ఆల్రెడీ నేను వచ్చేసరికి ఇంట్లో ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇక రుక్మిణిని బయటికి రానివ్వకుండా చూసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే రుక్మిణి కూతురు కావేరి కోసమని ఎలాగైనా మీ దగ్గర నుంచి కాపాడమని విహార్ని రిక్వెస్ట్ చేస్తుంది. విహార్ని ఒకేసారి ఒప్పేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ రుక్మిణికి సపోర్ట్ చేసి ఎలాగైనా కావేరిని కాపాడి తీసుకురమ్మని అంటున్నారు. ఇప్పుడు ఆ కావేరి మీ దగ్గర ఉందని తెలిసింది కదా, ఖచ్చితంగా విహారి కావేరి కోసం వస్తాడు. నువ్వు ఆ కావేరి కోసం ఎంతమందినైనా పెట్టించు, కాకపోతే కావేరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాకూడదు అనే విధంగా అంబిక వీర్రాజుకి ఫోన్లో చెప్తుంది. సరే చెల్లమ్మ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇక కావేరిని విహారి చేతికి దొరకనివ్వకుండా నేను చుట్టూ రౌడీలను పెట్టుకుంటాను అనే విధంగా వీర్రాజు కాల్ కట్ చేస్తాడు. ఏమైంది అయ్యగారు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏం లేదురా, ఆ రుక్మిణి హైదరాబాద్కు పోయిందట. అంతేకాదు ఆ రుక్మిణి కూతురు కావేరి కోసమని విహార్ని తిరిగి మన ఇంటికి పంపిస్తుందట. ఇక ఆ విహార్ గాడు వచ్చాడనుకో, ఖచ్చితంగా కావేరిని తీసుకొని వెళ్తాడు. ఆస్తి మన చేతి నుంచి చేజారిపోతుందిరా. అది మేజర్ అయ్యేంతసేపు దాని మెడలో నువ్వు 3 ముళ్ళు వేసేదాకా ఖచ్చితంగా అది ఇక్కడే ఉండాలరా అని విధంగా అంటూ ఉండగా, ఎలా అయితేంది, ఖచ్చితంగా ఇంటి చుట్టూ రౌడీలను పురమాయించి పెట్టండ్రా అని ఇంటి చుట్టూ కావేరికి కాపలాగా రౌడీలను పెట్టేస్తాడు. ఈలోపు వెంటనే అదే సమయానికి విహారికి ఊరెళ్దామని చెప్పేసి కావేరిని కాపాడమని ఈ విధంగా యమున అడుగుతూ ఉంటుంది. విహారి, ఎలాగైనా సరే ఆ రుక్మిణి బాధ చూడలేకపోతున్నాను, కావేరిని ఎలాగైనా కాపాడి ఇంటికి తీసుకురారా అని అన్న మాటలకు వెంటనే అంబిక ఈ మాటలు వింటుంది. ఖచ్చితంగా విహారి ఆ ఊరికి వెళ్తున్నాడు. ఊరి సరిహద్దుల్లోనే విహార్ని ఎలాగైనా చంపే ప్రయత్నం చేయించాలి అని నా చేతికి మట్టంటకుండా ఇక వీర్రాజ్ చేత ఇది చేపిస్తే సరిపోతుందని చెప్పేసి వీర్రాజుకి ఫోన్ చేస్తుంది అంబిక. వీర్రాజు, ఖచ్చితంగా ఇప్పుడు విహారి ఆ ఊరికి వస్తున్నారు. ఊరి కడపడ దాట ముందుకే నువ్వు వెంటనే పొలిమేలో అడుగు పెట్టే ముందుకే నువ్వు వెంటనే విహారి ప్రాణాలు తీసాయి అని అన్న తర్వాత సరే అని చెప్పేసి రౌడీలను పెట్టి వెంటనే ఊరి లోపలికి రాకముందుకే ఈలోపు వీర్రాజు రౌడీలను పెట్టి విహార్ని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు అమ్మిరాజు అక్కడ ఉంటాడు కదా, ఎలాగైనా సరే విహార్ని వదిలిపెట్టరు, ఎలాగైనా కావేరిని బంధించి ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఎలా పండు, ఎలాగైనా సరే కావేరిని వాళ్ళు బంధిస్తారు. విహారి బాబు ఇక్కడి నుంచి వెళ్ళాడు కాబట్టి విహారి బాబుకు ఏం కాకుండా ఇక కావేరిని కాపాడుకోవాలి. సరే అమ్మా, ఓ పని చేద్దామా, ఆ అమ్మిరాజును ఆ ఊరి నుంచి మనం బయటికి రప్పిస్తే ఖచ్చితంగా ఆ కావేరమ్మను కాపాడుకునే వాళ్ళం అవుతాం అని చెప్పేసి పండు వెంటనే వీర్రాజుకు ఇక లేడీస్ వాయిస్ లాగా మాట్లాడి, హలో, మిమ్మల్ని చూశాను, మీరు నాకు బాగా నచ్చారు, వెంటనే నేను ఒక చెప్పిన ప్లేస్కి రావాలి అని అంటుండగా, ఎవరు మీరు? ఏం లేదు అమ్మిరాజు, ఆల్రెడీ మిమ్మల్ని చూశాను, చాలా ఇష్టపడ్డాను, మీరంటే ఇష్టం, మీకు ఏం కావాలని ఇస్తాను అని విధంగా పండు లేడీ వాయిస్ మాట్లాడుతూ ఉంటాడు. సరే, నువ్వు చెప్పిన అడ్రస్ కాడికి రాను కానీ నేను చెప్పిన అడ్రస్ కాడికి రా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే అమ్మిరాజు, నువ్వు అడ్రస్ చెప్పు, నేను అక్కడ రెడీగా వస్తాను అని చెప్పేసి వెంటనే ఇక లేడీస్ వాయిస్ మాట్లాడిన పండు అలా రెడీ అయినట్టుగా వెంటనే వెళ్ళిపోతాడు. మరోవైపు ఇప్పుడు దీన్ని చూసుకోవడం ఎలా? ఒకవేళ అయినా విహారి ఎలా వస్తాడు? ఆల్రెడీ అక్కడ పొలిమేరలలో అంబిక చెప్పినట్టే ప్రాణాలు రౌడీ చేతిలో చావవచ్చు. ఇంటి దాకా వచ్చే ధైర్యం ఎక్కడుంది? ఈలోపు నేను అనుకున్న కార్యక్రమం జరుపుకొని వస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అమ్మిరాజు రౌడీలను పెట్టి, అరే ఆ బయటికి రాకుండా దాన్ని కాపలా కాయండ్రా అని ఈ విధంగా అమ్మిరాజు రౌడీలకు చెప్పిన తర్వాత, సరే అన్న, ఎలా అయితేంది, నేను బయటికి రాకుండా కాపాడుతాంలే, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసా అన్న తర్వాత వెంటనే అమ్మిరాజు బైక్ తీసుకొని ఇక అలా వస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మమ్మ,
వీరాజు ఇక లేనందుకు అమ్మిరాజు మన బుట్టెలో పడ్డాడు. ఎలాగైనా సరే ఆ అమ్మిరాజును ఇక మనం పట్టుకుంటే ఖచ్చితంగా కావేరి కూడా బయటపడుతుంది. అదే సమయానికి విహాన్ని బాబును కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత అదే సమయానికి కోపంతో ఇక రౌడీలను కొట్టి అక్కడి నుంచి వీరాజ్ ఇంటికి వెళ్ళిపోతాడు విహారీ. అక్కడ రౌడీలు కాపలా ఉంటారు కావేరికి. రౌడీలను కొట్టి కావేరిని కాపాడడానికి వెళ్ళిన ఇక విహారీ బాబుకు కాస్త తలకి దెబ్బ తగులుతుంది. మరోవైపు ఇక అమ్మిరాజు లేడీ గెటప్లో మాట్లాడిన తర్వాత వెంటనే అటు చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న సమయంలో అలా రప్పించిన ఇక లక్ష్మిను పండు వెంటనే అక్కడ అమ్మిరాజ్ను వెంటనే వెనక చేతులు పెట్టి కట్టేసి అక్కడ కూర్చోబెడతారు. మరోవైపు ఇక్కడ రౌడీలను కొట్టి అక్కడి నుంచి ఇక కావేరిని కాపాడి హైదరాబాద్కు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అది తెలుసుకున్న వీరాజు వెంటనే ఇంటికి వచ్చి చూసరికి చుట్టూ రౌడీలు దెబ్బలతో కింద పడి ఉంటారు. వెంటనే అదే సమయానికి వీరాజు ఎదురుపడా విహారీ మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వచ్చి వీరాజును అమ్మిరాజును ఎలాగైనా పట్టుకొని 4 తన్ని నిజాన్ని బయట పెట్టాలనుకుంటాడు. ఇక మరోవైపు కావేరిని కాపాడాం కదా, ఆ కావేరిని తీసుకొని వెళ్తే ఈ వీరాజు అమ్మిరాజు సంగతి తర్వాత చూద్దాం, నిజం బయటపడేలా చేయాలని చెప్పేసి కావేరిని హైదరాబాద్ తీసుకెళ్తారు. ఈలోపు వెంటనే ఇక అక్కడికి పండును లక్ష్మి ముగ్గురు కలిసి వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోతారు కదా. కావేరిని చూసిన రుక్మిణి చాలా బాధపడుతూ దగ్గర తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. చాలా కృతజ్ఞత బాబు, చిన్నవాడివైనా చేతికి దండం పెడుతున్నాను, నా కూతుర్ని కాపాడి ఈరోజు నా ప్రాణాన్ని కాపాడావు అని అంటుండగా ఈలోపు అంబిక షాక్ అయిపోతుంది కావేరిని చూసి. అసలు ఈ చవట వాళ్ళకి అర్థం కావట్లేదా? ఖచ్చితంగా ఇక విహారీ ఆ ఊర్లో అడుగు పెడితే ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టడని చెప్పినా కూడా వీళ్ళు ఇంత చీ అని చెప్పేసి వెంటనే పక్కకొచ్చి వీరాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడుకు చెల్లెమ్మా, మన వాళ్ళు ఆ విహారీకి షాక్ ట్రీట్మెంట్ లాగా దెబ్బల రుచి చూపించాడు, నీ చచ్చావు. అసలు ఏడ చూంచాడు? ఆల్రెడీ విహారీ కావేరిని తీసుకొని హైదరాబాద్కి వచ్చాడు, ఇప్పుడు కావేరి మా ఇంట్లోనే ఉంది అని అంబిక చెప్పిన మాటలకు షాక్ అయిపోతాడు. లేదు చెల్లెమ్మ, ఆల్రెడీ నా కొడుకు వీరాజును పెట్టాను. వీరాజు ఎట్టి పరిస్థితిలో కావేరిని వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఒక్కసారి నువ్వు వెళ్ళి చూసుకో, నేను చెప్పింది కాస్త చెయ్యకుండా చాతగానివా చవటల్లాగా చేస్తున్నారు అని కోపంతో కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెళ్ళేసరికి అందరు దెబ్బలతో ఉన్న ఇక వీరాజు అమ్మిరాజు చెంపలు వాయిస్తూ ఉంటాడు. అసలు కావాలని ఆ లక్ష్మి ట్రాప్ చేసి నన్ను అక్కడికి రప్పించింది. లక్ష్మిని వదిలిపెట్ట, ఆ కుటుంబాన్ని వదిలిపెట్ట, నాకు దక్కని కావేరిని ఎలా హైదరాబాద్ తీసుకెళ్లారో అదే హైదరాబాద్ నుంచి కావేరిని తీసుకొచ్చి తన మెల్లో 3 ముళ్ళు వేస్తా, ఆస్తి మొత్తం నా పేరు మీద ఏడ్చుకుంటా అని అమ్మిరాజు అంటూ ఉంటాడు. అది సాధ్యమైంది కాదురా. విహారీ ఇంట్లో ఉన్న తర్వాత విహారీ గడప దాటి వచ్చేంత వరకు మనం ఏం చేయలేని పరిస్థితిలా అని చెప్పేసి అనుకుంటుండగా ఇక అంబిక మాత్రం కంగారు పడిపోతూ ఎలాగైనా రుక్మిణి ఏ సమయంలో బండారం బయట పెడుతుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు లక్ష్మి పండు విహారీ వల్ల కావేరి వెంటనే హైదరాబాద్కి చేరిపోతుంది. అసలు నువ్వు చనిపోయినవని చెప్పారమ్మా, కానీ నువ్వు బ్రతికే ఉన్నావా అని కావేరి ఏడుస్తూ ఉంటుంది. సరమ్మా, ఈరోజు నా కూతుర్ని కాపాడారు, ఇక మేము బయలుదేరుతామంటుండగా ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉండండి, అయినా ఇంత పెద్ద ఇల్లున్న తర్వాత ఏదో చోట ఉండే అంత లేదా అనే విధంగా యమున అంటూ ఉంటుంది. అయినా పర్లేదులే వదిన, వాళ్ళు వెళ్తా అన్నారు కదా అని అంబిక అంటూ ఉంటుంది. అదేంటి అంబిక అలా అంటున్నావు? మన ఊరి వాళ్ళు కదా, హఠాత్తుగా ఎక్కడికి వెళ్తారు? రుక్మిణి నువ్వు ఇక్కడే ఉండని పద్మాక్షి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఒక గది చూపిస్తుంది ఇక పండు. ఇక యమున కూడా కావేరికి గది చూపిస్తుంది. మరోవైపు ఇక అంబికతో రుక్మిణి విధంగా అంటుంది, నేను వెళ్తే నీ బండారం బయటపడదనుకుంటున్నావు కదా, నేను వెళ్ళే సమయానికైనా యమునమ్మకు నీ నిజస్వరూపాన్ని బయట పెట్టి ఈ ఇంట్లో నుంచి నేను బయట అడుగు పెడతాను అంబిక. ఎందుకంటే నువ్వు
చేస్తున్న ఈ ఇంటికి ద్రోహానికి ఎవ్వరికీ తెలియకుండా నువ్వు అందరి కళ్ళు కప్పుతానా అనుకుంటున్నావు. పిల్లి చీకట్లో పాలు తాగుతూ నన్ను ఎవరూ చూస్తలేరు అనుకుంటుంది. కానీ ఏదో ఒక రోజు ఆ పిల్లి కూడా ఒక మనిషికి ఎదురు పడుతూనే ఉంటుంది. ఆ సమయం అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది. నీ బండారం అందరి ముంగట బయటపడుతుంది. ఆ తర్వాత నిన్ను ఏకంగా శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేదాకా నేను ఊరుకోను. నువ్వు మీ అన్నకు చేసిన ద్రోహాన్ని ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకు తెలిసేలా చేస్తాను. నమ్మి ఇన్ని రోజులు నిన్ను మంచిదానివి అనుకొని నీ చేతిలో బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత శాశ్వతంగా లేకుండా చేస్తానని ఇక రుక్మిణి అంబికకు వార్నింగ్ ఇస్తుండగా లక్ష్మి మాటలు వింటుంది. షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుంది.